హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను శ్రీమంతం డాల్ మేకవర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి. ఇన్స్టాలో కూడా లలిత డాల్స్ అండ్ డేకర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఆ కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అందరూ అన్ని వేలు పెట్టి కొనుక్కోలేరు కదా. కాబట్టి మనమే ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే ఈరోజు నేను చెప్పబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి వీడియోస్ అన్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇప్పుడైతే మనం చూసారు కదా ఈ డాల్, నాకైతే చాలా నచ్చింది. హెయిర్ కూడా చూడండి ఎంత బాగుందో. మామూలుగా ఏ బొమ్మన్నా తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఫేస్ అది బాగున్న డాల్ తీసుకుంటే మీరు రెడీ చేసినప్పుడు ఇంకా చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. నేనైతే ఈ డాల్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇంత మోడర్న్గా ఉన్న డాల్ని మనము చాలా ట్రెడిషనల్గా ఒక పర్ఫెక్ట్ శ్రీమంతం డాల్ ఎలా చేయొచ్చు అనేది వీడియోలో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రెగ్నెంట్ డాల్ అని చెప్పాను కాబట్టి స్టమక్ లాగా అట్లా పెట్టేసుకొని తర్వాత శారీ కట్టాలి కదా, నేను లోలంగా అనేది రెడీ చేస్తున్నాను అనమాట. చేతితోనే కుట్టేస్తున్నాను. మీ దగ్గర హాట్ గ్లూ గన్ ఉంటే స్టిచ్ చేసేసుకోవచ్చు. స్టిచ్ చేసేసి లోలంగా అయితే రెడీ చేసేసాను అనమాట. ఇప్పుడైతే వేద్దాము. చూసారా ఉంది కదా. ఇప్పుడైతే శారీ డ్రేపింగ్ అయితే చేద్దాము. నేను గ్రీన్ కలర్ శారీ కడదాం అనుకుంటున్నాను. చూసారా శారీ వచ్చి ఇది గ్రీన్ కలర్, దానికి లేస్ వేసాను అనమాట. ఇంట్లో ఉండేను లేస్ వేసేసాను. ఇది 7 ఇంచెస్ విత్ అండ్ 32 ఇంచెస్ లెంత్ ఉండేలా తీసుకున్నాను. దీనికి కాంట్రాస్ట్ వచ్చి రెడ్ కలర్ బ్లౌజ్ అనుకొని బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ బ్లౌజ్ ఎలా చేసుకుందాం అనేది చూసేద్దాము. బ్లౌజ్కి అయితే నేను ఇలా కొంచెం హ్యాండ్స్కి అని చెప్పేసి ఇలా కట్ చేసుకున్నాను అనమాట. చూసారా ఇలా కట్ చేసుకున్నాను 2 పీసెస్. ఇప్పుడైతే ఫస్ట్ బ్లౌజ్ చూద్దాం. పెట్టేసుకొని ఇక్కడ షేప్స్ దగ్గర మార్క్ వేసుకున్నాం అనమాట. చూసారా ఇలా ఇక్కడ షేప్స్ దగ్గర కొంచెం మార్క్ వేసుకొని అక్కడ ఒక చిన్న స్టిచ్ వేసేసుకున్నాను. చూసారా ఇలా 2 నాట్స్ వేసిన తర్వాత ఇక్కడ ఇలా నాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పెట్టి చూపిస్తాను. పెట్టేశాక ఇంకా గ్లూ వేసి అంటించేద్దాం. మీ దగ్గర హాట్ గ్లూ గన్ ఉంటే యూజ్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఫెవికాల్ యూజ్ చేస్తున్నాను. ఫెవికాల్ వేసేసి స్టిక్ చేసేద్దాము. హాట్ గ్లూ గన్ అయితే త్వరగా అయిపోతుంది అనమాట. ఫెవికాల్ కొంచెం లేట్. ఇట్లా పెట్టేసిన తర్వాత ఒక హ్యాండ్ చూడండి, ఒకటి ఆల్రెడీ స్టిక్ చేసేసాను. నేను నెక్స్ట్ ఎలా చేయాలని చూపిస్తాను. జస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, యూ షేప్ ఉండేదాన్ని షోల్డర్ వైపు పెట్టేసి నీట్గా ఇంకా ఎల్బో వరకు కట్ చేసుకున్నాం కదా, అట్లా పెట్టేసి నీట్గా గ్లూ వేసి అంటించేసుకోవడమే. కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవడం. చూసారా అంటించేసాను కదా. ఇప్పుడు ఈ నెక్ లైన్ దగ్గర మొత్తం లేస్ ఉంటే లేస్ అంటించేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. నా దగ్గర ఉంది కాబట్టి నేను అంటించేస్తాను. ఇలా పింక్ కలర్ లేసే వేస్తున్నాను నెక్ దగ్గర అంతా. ఎల్బోస్ దగ్గర కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు శారీ డ్రేపింగ్ అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఫ్రిల్స్ పళ్ళు పెట్టేస్తున్నాను అనమాట. పళ్ళు సెట్ చేసుకున్న తర్వాత ఊడిపోకుండా ఉండడానికి అక్కడక్కడ ఒక కుట్టేస్తున్నాను అనమాట సూట్ తోటి. సో కుట్టేసాక పళ్ళు అయితే ఇంక పెట్టి గ్లూ గమ్ తోటి స్టిక్ చేసేద్దాము. వన్స్ మనం పళ్ళు సెట్ చేసుకున్న తర్వాత ఇంకా నార్మల్గా ముందు ఫ్రిల్స్ అవి పెట్టుకొని నార్మల్ మనం శారీ ఎలా కట్టుకుంటామో అలా కట్టుకోవడమే. కొంచెం నీట్గా అంతా అడ్జస్ట్ చేసుకుంటూ. అలాగా అందరికి శారీ కట్టడం వచ్చు కాబట్టి నేను అదంతా ఏమంత క్లియర్గా చూపించట్లేదు. ఈ పళ్ళు దగ్గర అక్కడైతే హాట్ గ్లూ గన్ ఉంటేనే బెటర్ అనమాట. కొంచెం నీట్గా త్వరగా స్టిక్ అయిపోతుంది. ఇదంతా ఫ్రిల్స్ పెట్టుకోవడానికి వదులుకొని పళ్ళు అయితే ఫిక్స్ చేసేసాను. ఇప్పుడైతే ఫ్రిల్స్ పెట్టేద్దాం.
స్టిచ్ చేసేసాక నార్మల్ మనం ఎలా ఫ్రిల్స్ పెట్టుకుంటామో అలాగా నార్మల్గా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఫ్రిల్ స్టార్టింగ్లో మనం ఎలా అయితే సేఫ్టీ పిన్ పెట్టుకుంటామో అలాగే సూత్తో కుట్టేసుకుంటే జారిపోకుండా ఉంటాయన్నమాట నీట్గా. తర్వాత గ్లూ వేసి ఫ్రిల్స్ అన్నీ అంటించేసుకోవడమే. మొత్తం నీట్గా ఒకసారి సెట్ చేసుకొని ఈ పళ్ళు వెనకాల కొంచెం ఎత్తుకున్నట్టుంది కదా, సో నాకు అది ఎందుకో నచ్చలేదు, అందుకని అక్కడ కూడా సూతో కుట్టేసాను అనమాట, అలా లేచినట్టు ఉండకుండా. అయితే ఫైనల్గా అయితే శారీ డ్రేపింగ్ అయిపోయింది. ఇప్పుడైతే జ్యువెలరీ పెడుతున్నాను అనమాట. ఇవి కూడా నేనే ఇంట్లో చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ పెట్టేశాను, తర్వాత నెక్లెస్ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. అది కూడా వేసేసి అంటించేద్దాము గ్లూ గన్తో. ఇంట్లో మా బుడ్డిగాడు వచ్చేసాడు చూడండి, నేను ఏదో చేస్తున్నాను అని చెప్పి వచ్చి చూస్తున్నాడు. అది అమ్మ బొమ్మ అంటే వాడు చెప్తున్నాడు అనమాట, ఫోటో తీస్తా అని. దండ కూడా వేసేసాము. ఇప్పుడైతే వడ్డానం కూడా పెట్టేద్దాం. ఇవన్నీ కూడా నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను. వాడు చూడండి ఏదో అక్కడ ఏదో కదిలిచ్చేస్తున్నాడు, ఇది వడ్డానం అనమాట. దాన్ని కూడా అంటే ఫైనల్గా అయితే ప్రెగ్నెంట్ శ్రీమంతం డాల్ అయితే రెడీ అయిపోయింది. చూసారు చాలా అందంగా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెనకాల కూడా జడపట్టిలాగా ఇలా పెట్టాను అనమాట. ఫైనల్గా అయితే శ్రీమంతం డాల్ రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామ్స్ ముచ్చట్లు ఛానల్.